Hello dear aspirants, welcome to Vishnu IAS Academy. Hope you're all doing well. ఈ రోజు మనం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్ చేసినటువంటి ఒక యాప్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ట్రైబల్ లాంగ్వేజెస్, వాళ్ళ యొక్క యునిక్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా డిజిటలైజేషన్ చేయడం ద్వారా వాటిని స్టోర్ చేసి అంటే భద్రపరిచేటువంటి ఒక వినూత్నమైనటువంటి యాప్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ టాపిక్, you know what you have to do. Please don't forget to subscribe to Vishnu IAS Academy and hit that bell icon, as well as మీకు ఏదైనా టాపిక్స్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఓకే, సో బిఫోర్ దాట్ మనం లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ విత్ ద మోస్ట్ అవేకనింగ్ స్టేట్మెంట్ గివెన్ బై నన్ అదర్ దాన్ మై ఫేవరెట్ స్వామి వివేకానంద. అదేంటంటే అరైజ్ awake and stop not till your goal is reached. ఆయన లైఫ్ స్టోరీయే నాకు అసలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. హీ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, నో కంప్లైంట్స్ తన లైఫ్లో. పోనీ తన లైఫ్ ఏమన్నా చాలా ఒక గోల్డెన్ స్పూన్ తోటి లేదంటే రెడ్ కార్పెట్లో జరిగిందా అంటే అస్సలు కాదు. ఆయన పడినన్ని కష్టాలు అసలు ఆ టైంలో ఎవరో పడి ఉండరు. సాధారణంగా అన్ని కష్టాలను అనుభవించారు. ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, సరైన ఫుడ్ ఫెసిలిటీస్ లేని ఎన్వైర్న్మెంట్లో పెరిగారు. కానీ ఆయనలో ఉండే ఆ పట్టుదల కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు. అందుకే ఆయన ఇండియా నుంచి షికాగో వరకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయడమే కాకుండా తన జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు స్వామి వివేకానంద. అక్కడికి వెళ్ళిన తర్వాత షికాగోలో ది బెస్ట్ ప్రీచర్గా ఆయన ఎవాల్వ్ అవుతారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్స్ ఆయన స్టేట్మెంట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. సో మనం అందరం కూడా అలాగే లేచి ఎప్పుడు పరిగెడుతూనే ఉందాము. అసలు మన పరుగు ఎప్పుడు ఆపకూడదు, ఎప్పటి వరకు మన గోల్ రీచ్ అయ్యేంత వరకు. సో తప్పకుండా ఆన్ దిస్ నోట్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. సో మన టాపిక్ని మనం స్టార్ట్ చేసుకుందాం రండి. సో ఈ రోజు మనం చూడబోతుంది ఒక యాప్. ఆ యాప్ పేరు ఆదివాణి యాప్. అసలు ఏంటి ఈ యాప్, ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఓకే, సో ఇది ఏంటి? దిస్ ఈజ్ అ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ టువర్డ్స్ ట్రైబల్ ఎంపవర్మెంట్. ఈ యాప్ అనేది ట్రైబల్ ఎంపవర్మెంట్కి దోహదపడుతుంది. అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేస్తుంది. వై ఓన్లీ ట్రైబల్ లాంగ్వేజెస్ని మాత్రమే ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని మనం ఆలోచించుకుంటే, సో అసలు ట్రైబల్ లాంగ్వేజెస్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళకి రిటర్న్ రికార్డ్స్ ఏమీ ఉండవు. వాళ్ళు జనరేషన్ నుంచి జనరేషన్కి ఎలా పాస్ చేసుకుంటారంటే అయితే నోటి ద్వారా ప్రాక్టీస్ చేపిస్తూ నెక్స్ట్ జనరేషన్స్కి, అలాగే కొన్ని యొక్క ఫోక్ స్టోరీస్ ద్వారా, ఫోక్ సాంగ్స్ ద్వారా వాళ్ళ యొక్క కల్చర్స్ని, తర్వాత వాళ్ళ లాంగ్వేజెస్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎక్కువగా జనరల్గా బయటకు వచ్చేటువంటి స్ట్రీమ్ లైన్తో మిక్స్ అవ్వరు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క కల్చర్కి కానీ లాంగ్వేజ్కి కానీ పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రైబల్ పాపులేషన్ కూడా మెయిన్ స్ట్రీమ్తో కలుస్తున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, గ్లోబలైజ్ అవుతున్నారు వాళ్ళు కూడా. సో ఈ తరుణంలో ఏమవుతుందంటే వాళ్ళ యూనిక్ లాంగ్వేజెస్ని కాకుండా బయట లాంగ్వేజెస్ని నేర్చుకోవడం, తద్వారా ఏమవుతుంది నెక్స్ట్ జనరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక 5-6 జనరేషన్స్ తర్వాత వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ని మర్చిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి నిషేధించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ టు అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఒక యునిక్ ఐడియాతో ముందుకొచ్చింది అనమాట. వై నాట్ డిజిటలైజ్ ట్రైబల్ లాంగ్వేజెస్, అలాగే వై నాట్ ట్రాన్స్లేట్ ట్రైబల్ లాంగ్వేజెస్ ఆల్సో. ఓకే, సో ఈ ఐడియా తోటి వాళ్ళు ఆదివాణి యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగిందనమాట. అర్థమైందా? ఓకే, నౌ ఈ ఆదివాణి యాప్ని ఎవరు మనకి ప్రపోజల్కి తీసుకుని వచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే కనుక సెప్టెంబర్ 1, 2025 లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ పోర్టల్ పేరు వాళ్ళు పెట్టింది ఆదివాణి. దేనికి? మెయిన్ ట్రైబల్ ఎంపవర్మెంట్ కోసం, అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ప్రిజర్వేషన్ కోసం. దేనికి? ట్రైబల్ ఎంపవర్మెంట్కి, లాంగ్వేజ్ ప్రిజర్వేషన్ కోసం ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అండ్ అలాగే ఈ యాప్ యొక్క యునిక్ ఫీచర్ ఏంటి అంటే దిస్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ బీటా వర్షన్ ఆఫ్ AI పవర్డ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అండ్ దట్ టు ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇది ఇండియాలో ఫస్ట్ టైం డిజైన్ చేయబడినటువంటి AI పవర్డ్ బీటా వర్షన్ యాప్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఓన్లీ ట్రైబల్ లాంగ్వేజెస్.
ఓకే. అండ్ అలాగే దిస్ వండర్ఫుల్ లాంచ్ ఈవెంట్ ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే కనుక మన ట్రైబల్ మినిస్టర్ అయినటువంటి ఆనరబుల్ శ్రీ దుర్గాదాస్ ఉయికే. హీఈస్ ద ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ రైట్ నౌ. ఆయన ఇనాగ్రేట్ చేశారనమాట. అండ్ మనకి ఈ పోర్టల్ ఏదైతే ఉందో ఆదివాణి యాప్ ఏదైతే ఉందో, సో ఈ యాప్ ఏ సందర్భంగా దీన్ని లాంచ్ చేయడం జరిగిందంటే జనజాతీయ గౌరవ వర్ష్. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ జనజాతీయ గౌరవ వర్ష్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కోమెమరేషన్ ఆఫ్ ట్రైబల్ హీరో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేజర్ హీరో ఒకళ్ళు ఉంటారు అండ్ చాలా హీరోస్ చాలా మంది ఉంటారు అనమాట. సో మేజర్ హీరో ఎవరంటే ఆయన హీఈస్ నన్ అదర్ దాన్ బిర్సా ముండా. హీఈస్ ద ట్రైబల్ హీరో. ఓకే, ఆయనని కోమెమరేట్ చేసుకోవడం, అలాగే ఇంకా చాలా ట్రైబల్ హీరోస్ ఎవరైతే వాళ్ళ యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారో ఫర్ ట్రైబల్ లైవ్స్ వెల్ఫేర్ కోసం, వాళ్ళ అందరినీ కోమెమరేట్ చేసుకునే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ జనజాతీయ గౌరవ్ వర్ష్. అంటే జనజాతీయ గౌరవ వర్ష్లో ఆ సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క యాప్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట, ఆదివాణి యాప్ని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ అవర్ పిఎం మోదీస్. ఆయన యొక్క నినాదం ఇది. ఏంటి అది? సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరితో మాత్రమే మనకి వికాసం ఉంటుంది. అలాగే సబ్కా వికాస్ విశ్వాస్ సబ్కా ప్రయాస్. ఓకే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యాప్ని మనం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. అంటే అందరితోటే వికాసం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. అంటే అందరం కలిసి కలగలుపుగా ఎదగాలి. అలా ఎదగాలి అంటే కొంతమంది కిందకు ఉంటే వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ని గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి పైకి లేపుతుంది వాళ్ళ ప్లాట్ఫామ్స్ని. తద్వారా అందరూ ఈక్వల్గా ఉండడం వల్ల మన యొక్క వికాసం ఉంటుంది, మన విశ్వాసం ఉంటుంది, మన యొక్క ప్రయాసం కూడా అందరితో కలగలిపే ఉంటుంది అనేటువంటి నినాదానికి ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యాప్ని, ఆదివాణి యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ప్రతి మొబైల్లోనూ, అంటే అటు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్లోను ఇటు ఐఓఎస్లో కూడా అందుబాటులోకి త్వరలో తీసుకుని వస్తారు. ఓకే, అండ్ నౌ ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? సెప్టెంబర్ 1, 2025. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనం అసలు లాంగ్వేజ్ ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? బికాస్ వై? లాంగ్వేజ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ కల్చరల్ ఐడెంటిటీ. ప్రతి భాష వాళ్ళ యొక్క కల్చర్ని సూచిస్తుంది, అవునా కదా? సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. మన కల్చర్, మన వాల్యూ, మన బ్యాక్గ్రౌండ్ అన్నిటినీ కూడా తెలిపేది ఏదన్నా ఉంది. మనం ఎవరైనా భాష శైలిలో మార్పుని బట్టే మనం చెప్పేస్తాం కదా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారో. తెలుగు అయినప్పటికీ, ఒకే ఒక్క భాష అయినా తెలుగుని మనం చూసుకుంటే వాళ్ళ యొక్క భాష శైలిని బట్టి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది ఈజీగా మనం చెప్పగలుగుతాం. అంటే ఆ భాష వాళ్ళ యొక్క రీజన్ని సూచిస్తుంది, వాళ్ళ యొక్క కల్చర్ని సూచిస్తుంది, వాళ్ళ యొక్క యునిక్ ఐడెంటిటీని, వాళ్ళు పెరిగినటువంటి పరిసర ప్రాంతాలన్నిటిని కూడా సూచిస్తుంది. అందుకనే లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన కాన్స్టిట్యూషన్లో కూడా కదా. సో ఆ కల్చరల్ ఐడెంటిటీ అండ్ అలాగే ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బైండింగ్ ద కమ్యూనిటీస్ టుగెదర్. ఒకే కమ్యూనిటీకి చెందిన అందరినీ కూడా బైండ్ చేయడానికి యూజ్ అయ్యేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద లాంగ్వేజ్. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయాలి. అండ్ దట్ టు ఇన్ ట్రైబల్స్. ఎందుకు? వాళ్ళకి స్క్రిప్ట్ లేదు కాబట్టి, రిటర్న్ స్క్రిప్ట్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ యొక్క ప్లాన్తో ముందుకొచ్చింది ఆదివాణితో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ యాప్ గురించి మనం చూసుకున్నట్లయితే ఆదివాణి చాలా బేసిక్ యాప్. ఎందుకంటే ట్రైబల్స్ అందరూ యూజ్ చేయాలి కదా. సో తెలియని వాళ్ళు కూడా యూజ్ చేయడానికి అనుగుణంగా ఉండే విధంగా దీన్ని చాలా బేసిక్ ప్లాట్ఫామ్తో, అంటే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఈ యాప్ని బేసిక్ మోడల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేశారు. రెండోది దీని కాస్ట్ కూడా మిగిలిన యాప్స్ డిజైన్ చేయడానికి ఎంత అయితే అవుతుందో దాంట్లో జస్ట్ 1/10. అంటే మిగిలిన యాప్స్కి 10 రూపీస్ ఖర్చు అయితే దీనికి జస్ట్ ఒక 1 రూపీ మాత్రమే ఖర్చు అయింది ఈ యాప్కి. సో అంత తక్కువ ఖర్చుతోటి ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఏం ఇంటిగ్రేట్ చేసుకుంటుంది? ఇది ది మోస్ట్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడమే కాకుండా ఇది ఏం చేస్తుందంటే స్టేట్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వెళ్ళి దాంట్లో లిస్ట్ అయినటువంటి లాంగ్వేజెస్, అంటే లిస్ట్ అయిన లాంగ్వేజెస్ అన్ని కలెక్ట్ చేసుకుని తద్వారా ఈ యాప్ అనేది ఆ లాంగ్వేజెస్ అన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. క్లియర్? అర్థమైందా?
సో దట్ ఈస్ ద మెయిన్. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రతి స్టేట్లో ఉండే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కొలాబరేట్ అయ్యి ఓకే మీ దగ్గర ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ లిస్ట్ అంతా కూడా ఆ యాప్లోకి పంపించి తద్వారా అనువాదం చేయడం అంటూ జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ హౌ దిస్ యాప్ వర్క్స్. సో అలాగే డిజిటల్ మోడ్లో అవి ఎప్పటికీ కూడా అలాగే సెక్యూర్గా ఉంటాయి, పోవు, అవి ఇంకా ఎప్పటికీ కూడా పెరిష్ అయ్యే అవకాశమే లేదు. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ, రైట్? నెక్స్ట్ మెయిన్ కన్సర్న్ ఆఫ్ దిస్ యాప్ ఏంటి అని మనం చూసుకుంటే, ఆదివాణి యాప్ దేనికి హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి బ్రిడ్జింగ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ రిజైడింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్. రిమోట్ ఏరియాస్లో, దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఆ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళందరినీ బ్రిడ్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆదివాణి యాప్. వాళ్ళందరూ ఈ యాప్ ద్వారా ఒకరినొకళ్ళు కమ్యూనికేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది, ఫస్ట్ థింగ్. అండ్ అలాగే ఇట్ విల్ బి ఎంపవరింగ్ ట్రైబల్ యూత్ డిజిటల్లీ. వాళ్ళు కూడా ట్రైబల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ దీని ద్వారా ప్రొవైడ్ చేసే ఆస్కారం కల్పిస్తుంది గవర్నమెంట్. ఓకే. అండ్ అలాగే ఇట్ విల్ బి సపోర్టింగ్ లాస్ట్ మైల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అండర్ ఆది కర్మ యోగి ఫ్రేమ్వర్క్. మనకి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, దాని పేరు ఆది కర్మ యోగి ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ ఆ స్కీమ్ ద్వారా రిమోటెస్ట్ ప్లేసెస్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఈ ఆదివాణి యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మనం అసలు ఆది కర్మయోగి ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అభియాన్, అంటే ఒక స్కీమ్, ఒక పథకం అనమాట ఇది. ఓకే. అసలు ఇది ఏంటి? ఇట్ ఈస్ అ నేషనల్ మూవ్మెంట్. ఆది కర్మ యోగి అభియాన్ అనేది ఇది ఒక నేషనల్ మూవ్మెంట్. దేనికి? టు బిల్డ్ అ డీసెంట్రలైజ్డ్ ట్రైబల్ లీడర్షిప్. ఇన్ఫ్యాక్ట్ ఏ గవర్నెన్స్ అయినప్పటికీ కూడా డీసెంట్రలైజ్డ్ అంటే ఎక్కువగా అధికారం చలాయించేది కాకుండా వాళ్ళలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఓకే మీరు మీకు నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మీరు పరిపాలించుకోండి, బట్ నాకు వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్తే ఎప్పుడైతే లీడర్ అలా చెప్పడం జరుగుతుందో అలాంటి లీడర్షిప్ కింద ఉన్నటువంటి పరిపాలన అనేది ఎప్పుడు కూడా సజావుగా సాగుతుంది. ది మోస్ట్ సక్సెస్ఫుల్ పరిపాలన కూడా అదే కదా. దట్ ఈస్ సెట్ టు బి డీసెంట్రలైజేషన్. అంటే కంప్లీట్గా లీడర్ యొక్క కమాండ్ ఆర్ తన యొక్క డామినెన్స్ అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడమే డీసెంట్రలైజేషన్ అంటారు. సో ట్రైబల్ కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటే వాళ్ళు బ్రతికారు కాబట్టి, నేచర్తో అనుసంధానమే వాళ్ళు ఇప్పుడు జీవించారు కాబట్టి వాళ్ళని అలాగే డీసెంట్రలైజ్ చేయడానికి గాను తీసుకువచ్చినటువంటి ఒక అభియాన్ ఈజ్ ఆది కర్మ యోగి. ఓకే. సో దాంట్లో వాళ్ళకి డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఈకో సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఈ యొక్క అభియాన్ని తీసుకుని వచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు దాంట్లో ఇది కూడా దిస్ ఈస్ హెడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకే. అండ్ ఇట్ విల్ బి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ బి ఎంపవరింగ్ 20 lakh ట్రైబల్ చేంజ్ మేకర్స్. నాట్ ట్రైబల్స్, కానీ ట్రైబల్స్ని మార్చగలిగేటువంటి శక్తి ఉండేలాగా ఒక 20 lakh ట్రైబల్ చేంజ్ మేకర్స్ని క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ ఈ పథకం ద్వారా. ఓకే. సో అండ్ దట్ టు ఎక్కడ? అక్రాస్ 1 lakh విలేజెస్. 1 lakh విలేజెస్ని సెలెక్ట్ చేసుకుని ఆ 1 lakh విలేజెస్ నుంచి 20 lakh ట్రైబల్ చేంజ్ మేకర్స్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్. అండ్ దట్ టు ఎక్కడ? మెయిన్ ఎక్కడ అంటే 550 ట్రైబల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ త్రూ కెపాసిటీ బిల్డింగ్. వాళ్ళ యొక్క కెపాసిటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. బయట అంటే ఇప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వాలి మనం కదా, అడాప్షన్ ఉండాలి, అలాగే ఎవల్యూషన్ ఉండాలి. ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో అప్పుడు మాత్రమే ఎవరైనా సరే, ఏ ప్రాణైనా సరే సస్టైన్ అవుతుంది కదా. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ ఆల్సో. సో అలాంటి లీడర్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని, అలాంటి వాళ్ళని ఎమినెంట్ పర్సనాలిటీస్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ యొక్క కెపాసిటీని ఇంకా బిల్డప్ చేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళందరినీ కూడా కన్వర్జెన్స్ అంటే ఒకరితో ఒకరికి యూనిటీ ఏర్పడేలాగా, గ్యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ బ్రిడ్జ్ చేసేలాగా కన్వర్ట్ చేస్తారు. అలాగే కమ్యూనిటీ పార్టిసిపేషన్, వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ట్రైబల్ పాపులేషన్లో వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీలో అందరినీ దగ్గరికి తీసుకొచ్చి అందరూ పార్టిసిపేట్ చేసేలాగా చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది. అర్థమైందా? ఇప్పుడు మనకి దీనికోసం అని చెప్పి ప్రభుత్వం ఆది కర్మయోగి పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది, మొబైల్ యాప్. ఓకే. సో ఈ పోర్టల్ ఇట్ విల్ బి సర్వింగ్ యాజ్ ఎ డిజిటల్ బ్యాక్ బోన్. అంటే ఇంకా వాళ్ళు ఒక ఆఫీస్కి వచ్చి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కలెక్ట్ చేసుకోవడం కానీ, లేదంటే ఏమైనా ఎన్రోల్మెంట్స్ కావాలంటే చేసుకోవడం కానీ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మొబైల్ నుంచి అన్నీ చేసుకోవచ్చు. సో అలాంటి వెసులుబాటు కూడా ప్రభుత్వం క్రియేట్ చేసింది అనమాట దీని ద్వారా. ఓకేనా? సో బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మిషన్. ఎందుకు? ఈ పోర్టల్ ద్వారా ఏం చేసుకోవచ్చు? రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు,
మానిటర్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది, అండ్ ఫైనల్లీ ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్. అండ్ నౌ ఇప్పుడు మన ఆది కర్మయోగి ఈ ప్లాట్ఫామ్ ద్వారా 3 పిల్లర్స్ ఆఫ్ లీడర్షిప్ని క్రియేట్ చేస్తారనమాట. ఏంటి అవి అని చూసుకుంటే మనం ఫస్ట్ ఆది కర్మ యోగి, ఫస్ట్ ఫేజ్ ఆది కర్మ యోగి. దీంట్లో ఎవరు ముఖ్యులు అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్. ఆది కర్మ యోగి బ్యాచ్లోకి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫస్ట్ వచ్చేస్తారు. వాళ్ళ యొక్క పని ఏంటంటే దే ఆర్ ద కీ డ్రైవర్స్ ఆఫ్ గవర్నెన్స్. ట్రైబల్ ఏరియాస్లో గవర్నెన్స్ సరిగ్గా ఉండేలా చూడాలి వాళ్ళు. ఓకే, స్టేట్లో ఆ గవర్నెన్స్ ఎక్కడెక్కడ సరిగ్గా ఉండేలా చూడాలి. ఫస్ట్ స్టేట్లో సరిగ్గా ఉండాలి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్లో ఉండాలి, బ్లాక్లో ఉండాలి, అండ్ ఫైనలీ పంచాయతీ లెవెల్స్ అంటే అప్పర్ గ్రేడ్ నుంచి లోవర్ గ్రేడ్ వరకు గవర్నెన్స్ అంతా కూడా సరిగ్గా అయ్యేలాగా, డీసెంట్రలైజ్డ్ మోడ్లో అయ్యేలాగా ట్రైబల్స్ని ఎడ్యుకేట్ చేయడం, అలాగే ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసుకుంటూ చూసే బాధ్యత అంతా కూడా ఫస్ట్ లేయర్ వాళ్ళది. ఆర్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళని ఆది కర్మ యోగీస్ అని అంటారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ ఆల్సో దిల్ బి ఎన్ష్యూరింగ్ ద కాన్వర్జెన్స్ ఆఫ్ ద స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా అమలు అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత. అలాగే సర్వీసెస్ ఏమైతే ట్రైబల్స్ కోసం ప్రభుత్వం కేటాయించిందో అవన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ టైంలో అందుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏదైనా ఉందంటే అదంతా ఈ ఫస్ట్ లేయర్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ వాళ్ళు న్యూట్రిషన్లో ఎప్పుడు బ్యాక్వర్డ్ అయ్యే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులకి కరెక్ట్గా ఫుడ్ వాళ్ళకి పడడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్స్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఫుడ్ అనేది ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, న్యూట్రిషన్ లెవెల్స్లో ట్రైబల్స్ ఎప్పుడు కూడా చాలా లోవర్గానే ఉంటారు. తద్వారా ఆ ట్రైబల్ విమెన్ ఎస్పెషల్లీ ఎనీమియాతో అందరూ బాధపడుతూనే ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇండియన్ పాపులేషనే కదా నష్టపోయేది. సో అందుకని చెప్పి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అంటే వీళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా అందేలాగా కొన్ని పథకాలని తీసుకొని వస్తుంది అనమాట. లైక్ ఫోర్టిఫైడ్ రైస్ పెట్టడం కానీ వాళ్ళకి, లేదంటే చిక్కీస్ పంచిపెట్టడం కానీ, వాళ్ళకి రేషన్లో న్యూట్రిషియస్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళేలాగా చూడాల్సిన బాధ్యత ఎవరిదన్నా ఉంది అంటే ఫస్ట్ లేయర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లేబుల్డ్ యాజ్ ఆది కర్మ యోగీస్. క్లియర్. అండ్ నెక్స్ట్ ఆది సహయోగి. వీళ్ళు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, యూత్, టీచర్స్ అండ్ డాక్టర్స్. వీళ్ళు ఎవరంటే వాలంటీర్గా ఎవరైనా ముందుకు వస్తే గనక వాళ్ళని ఈ సర్వీస్ ప్రొవైడర్స్గా మోటివేట్ చేస్తారు. ఓకే, సర్వీస్ ప్రొవైడర్గా మోటివేట్ చేస్తారు. దేనికి? ఫర్ ఎడ్యుకేటింగ్ ట్రైబల్ యూత్ హూ బ్రిడ్జ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్, అవేర్నెస్ అండ్ ఇన్నోవేషన్. సో యూత్ అండ్ టీచర్స్ అండ్ డాక్టర్స్ వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఎవరైనా సర్వీస్ చేయాలి అనే ఆలోచనతో వాలంటీర్గా ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ట్రైబల్ ఏరియాస్ తీసుకువెళ్ళి యూత్ని అక్కడ ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అలాగే హెల్త్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ముగ్గురిని కూడా గవర్నమెంట్ ఎన్నుకుంటుంది అనమాట. వీళ్ళకి ఏం పేరు పెట్టింది అంటే ఆది సహయోగీస్. క్లియర్. అండ్ నౌ థర్డ్ వన్ ఆది సాథి. వీళ్ళు ఎవరు అంటే నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఆఫ్ మెంబర్స్. వీళ్ళు ఎవరు? ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ విలేజ్లో ఉండే విలేజర్స్ కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైబల్ ఎల్డర్స్. వీళ్ళందరూ ఎవరంటే గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళు, థర్డ్ లెవెల్. సో వీళ్ళ పని ఏంటి అంటే కనుక వీళ్ళు దే విల్ బి మొబిలైజింగ్ పీపుల్ అండ్ ఆల్సో దే విల్ బి ప్రిజర్వింగ్ ద ట్రెడిషన్స్ అండ్ అప్హోల్డింగ్ లోకల్ విజ్డమ్స్. ఎస్పెషల్లీ వాళ్ళు దేనికంటే న్యాచురల్ మెడిసిన్స్, హర్బల్ మెడిసిన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే. థర్డ్ లేయర్ వాళ్ళు చేసే పని ఇదనమాట. యాక్చువల్గా థర్డ్ లేయర్ వాళ్ళకి ఎవరు వస్తారు? అక్కడ ఉండేటువంటి లోకల్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్. వాళ్ళని గ్రూప్గా ఫామ్ చేసి ఓకే మీ యొక్క ట్రెడిషన్స్ని ప్రిజర్వ్ చేయడానికి, ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రిజర్వ్ చేయడానికి, కమ్యూనిటీ అంతా గ్యాదర్ చేయడానికి. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ సాధారణంగా బయట వాళ్ళు చెప్తే వినకపోవచ్చు, కానీ వాళ్ళ లీడర్స్ చెప్తే వెంటనే వింటారు. ప్రభుత్వ పథకాలని ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు, కొంతమంది రిమోటెస్ట్ ప్లేసెస్లో ఉంటారు చూసారా అడవుల్లో, వాళ్ళు సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డైరెక్ట్గా వెళ్ళి మీకోసం ప్రభుత్వం ఇది కేటాయించింది అంటే వాళ్ళు ఒప్పుకోరు, మాకు అక్కర్లేదు అని అంటారు అనమాట. ఏమైనా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినా తీసుకోరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైలేరియా డిసీజ్ అనేది కొన్ని ట్రైబల్ వాళ్ళు ఏం నమ్ముతారంటే దేవత ఇచ్చే ఆశీర్వాదం అని నమ్ముతారు వాళ్ళు. అంటే ఆశీర్వాదం అంటే త్వరగా చనిపోవడానికి, ఈ భూమి మీద ఇంకా మేము తీసుకెళ్ళిపోవడానికి దేవత మాకు ఇచ్చిన ఆశీర్వాదం ఈ ఫైలేరియా డిసీజ్. మీరు వచ్చి ఆశీర్వాదాన్ని తీసేస్తారేంటి, మాకు మెడిసిన్స్ ఇచ్చి మేము యూజ్ చేయమని అంటారు ఒకనొక టైంలో. కానీ అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఆ లోకల్ లీడర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా వాళ్ళ ద్వారా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ సర్వీసెస్ అన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారనమాట వాళ్ళ సహాయంతో. మీకు అర్థమైందని అనుకుంటాను నేను. సో దానికోసం లోకల్ లీడర్స్ని, విలేజర్స్ని, ఒకే ట్రైబల్ లీడర్స్ అందరి యొక్క సహాయము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడంతా మీకు అర్థమైందా?
కోఆపరేట్ చేస్తూ గవర్నమెంట్ ఎప్పుడు కూడా తన సర్వీసెస్ అన్నీ కూడా రిమోటెస్ట్ ప్లేసెస్లో ఉండే ప్రతి ఒక్కరికి అందుబాటు జరిగేలాగా చూడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, అండ్ నౌ ఇప్పుడు లెట్స్ కమ్ టు కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆదివాణి యాప్. కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్, ట్రైనింగ్ అండ్ మొబిలైజింగ్ 20 lakh ట్రైబల్ లీడర్స్. ఆదియోగి స్కీమ్ ద్వారా ఏం చేస్తారు? 20 lakh ట్రైబల్ లీడర్స్ అందరినీ కూడా వీళ్ళు ట్రైన్ చేస్తారు, మొబిలైజ్ చేస్తారు ఒకే ప్లేస్లో ఉండకుండా. అలాగే దే విల్ బి ఎస్టాబ్లిషింగ్ 1 lakh ఆది సేవా కేంద్రాస్. ఆది సేవా కేంద్రాస్, ఈ కేంద్రాల్లోకి ఈ ట్రైబల్ పీపుల్ వచ్చి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? అండ్ వాట్ ఆర్ దీస్ ఆది సేవా కేంద్రాస్? దే ఆర్ సింగిల్ విండో ట్రైబల్ సర్వీస్ సెంటర్స్. ట్రైబల్ సర్వీస్ సెంటర్స్ అన్ని కూడా ఇక్కడే మనకి సింగిల్ గా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఉండే రిమోట్ ప్లేసెస్ లో నుంచి బయటకు రాలేరు కదా, సో అందుకని చెప్పి గవర్నమెంటే అక్కడ కొన్ని సర్వీస్ సెంటర్స్ ప్రొవైడ్ చేసి దానికి ఏంటి ఆది సేవా కేంద్రాస్ అని పేరు పెట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే కనుక అవేర్నెస్ రిలేటెడ్ అవ్వచ్చు, యూత్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, అన్ని కూడా అక్కడే ఉండేలాగా ఏర్పాటు చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఓన్లీ త్రూ డిజిటలైజేషన్, అవునా కదా? సో you can easily understand that. అలాగే it will be also facilitating village vision 2030 planning and development action plan. విలేజ్ విజన్ 2030 ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సాకారం చేసుకునేలాగా ఈ యొక్క ఆదియోగి స్కీమ్ అనేది మనకు ఉంటుంది అనమాట, ఆది కర్మయోగ స్కీమ్. ఓకే, అండ్ నౌ ఇట్ విల్ బి ఆల్సో ప్రమోట్ లాస్ట్ మైల్ కాన్వర్జెన్స్ అండ్ ఎఫెక్టివ్ సర్వీస్ డెలివరీ. చెప్పాను కదా, రిమోటెస్ట్ ప్లేసెస్లో అంటే లాస్ట్ మైల్ వరకు కూడా సర్వీసెస్ అందుబాటులోకి వెళ్ళేలాగా చూసే బాధ్యత గవర్నమెంట్ది ఈ ప్రోగ్రామ్ ద్వారా అనమాట. ఓకే, సో అండ్ ఫైనల్లీ ఇట్ విల్ బి క్యాప్చరింగ్ అండ్ యాంప్లిఫైయింగ్ ద వాయిసెస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క నినాదాలు ఏమైతే ఉన్నాయో, వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ రిక్వెస్ట్లు ఏమైతే ఉన్నాయో ఇన్ కేస్ అవన్నీ కూడా గవర్నమెంట్కి తిరిగి రావడం, వీళ్ళు దానికి అనుకూలంగా స్కీమ్స్ అన్నిటిని ప్రిపేర్ చేసి ట్రైబల్ పీపుల్ అప్లిఫ్ట్మెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారనమాట. క్లియర్? అండ్ నౌ కమింగ్ టు ఆదివాణి పోర్టల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆది కర్మ యోగి స్కీమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఆదివాణి పోర్టల్కి వచ్చేస్తే ఆదివాణి పోర్టల్ యొక్క కీ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ రియల్ టైమ్ టెక్స్ట్ స్పీచ్ ట్రాన్స్లేషన్ చేస్తుంది బిట్వీన్ వాట్ లాంగ్వేజెస్? హిందీ, ఇంగ్లీష్ అండ్ ట్రైబల్ లాంగ్వేజెస్. ట్రైబల్ లాంగ్వేజెస్ని హిందీలోకి, ఇంగ్లీష్లోకి అనువాదించగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి పోర్టల్ ఇది ఆదివాణి పోర్టల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎర్లీ లెర్నర్స్. ఎర్లీ లెర్నర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకునే అవకాశం ఈ ఆదివాణి పోర్టల్ కనిపిస్తుంది. ఆ పోర్టల్ ద్వారా మనం యూట్యూబ్లో చూసి ఎవరైతే చాలామంది నేర్చుకుంటూ ఉంటారో అలాగే ఈ పోర్టల్ చూసి కూడా నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది అనమాట, జస్ట్ లైక్ గూగుల్ ట్రాన్స్లేట్లా అనుకుంటే. అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫోక్లోర్స్ ఏవైతే ఉంటాయో ట్రైబల్స్వి, అవి ఓరల్ ట్రెడిషన్స్, కల్చర్ హెరిటేజెస్ అవన్నీ కూడా డిజిటైజేషన్ చేస్తుంది ఈ యాప్, అంటే భద్రపరుస్తుంది. ఇట్ విల్ బి సెక్యూరింగ్ త్రూ డిజిటైజేషన్ ప్రాసెస్. ఏంటి? వాళ్ళ యొక్క ఫోక్లోర్స్, ట్రెడిషన్స్, కల్చరల్ హెరిటేజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ subtitled advisories and government messages including health information and prime minister speeches in tribal languages. Wonderful kada idi. Prime minister speeches ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి. subtitled advisories వాళ్ళకి వచ్చే కొన్ని అడ్వైజెస్ ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అడ్వైజెస్ అవన్నీ కూడా సబ్ టైటిల్స్ తో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ మెసేజెస్ ఏమైనా ఉంటే అవి కూడా సబ్ టైటిల్స్ తో సహా. నెక్స్ట్ ఇంక్లూడింగ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, ప్రైమ్ మినిస్టర్ స్పీచెస్ అన్నీ కూడా ట్రైబల్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ సబ్ టైటిల్స్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సెల్ఫ్ డిపెండెన్స్ ద్వారా ట్రైబల్స్ వాళ్ళ ఎవరి గ్రోత్ వాళ్ళు చూసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది వాళ్ళకి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మనం కొంచెం బలహీనలు అవుతాం కదా, అదే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా మనం ఏదైనా పని చేసుకుంటే విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ స్కీమ్, ఎంపవరింగ్ ట్రైబల్స్. ఇప్పుడు ఫైనల్గా ఇలా బై డిజిటైజింగ్ అండ్ ప్రిజర్వింగ్ linguistic heritage of all the tribal languages through this ఆదివాణి ప్రోగ్రామ్, ఈ ఆదివాణి యాప్ అనేది గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ తోటి అనుసంధానమై ఉంటుంది అంటే ఫస్ట్ డిజిటల్ ఇండియా తోటి. ఓకే, ఇట్ విల్ బి మర్జింగ్ విత్ డిజిటల్ ఇండియా. ఈ ఆదివాణి యాప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఆదివాణి యాప్. ఓకే, ఈ యాప్ అనేది మనకి ఈ అన్నిటితో అనుసంధానమై ఉంటుంది అనమాట. ఒకటి డిజిటల్ ఇండియా తోటి, నెక్స్ట్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి యోజన తోటి, అండ్ పిఎం జన్మన్ యోజన తోటి,
ఓకే, నెక్స్ట్ ఆది కర్మయోగి అభియాన్ తోటి, నెక్స్ట్ ధర్తీ అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, ఈ స్కీమ్స్ అన్నిటితో కూడా ఇది మర్జ్ అయ్యి పని చేయవలసి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు కోఆపరేట్ అండ్ అసిస్ట్ అండ్ ఫంక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దిస్. క్లియర్? ఈ అన్నిటితోటి ఇది అనుసంధానమై వర్క్ చేసుకుంటుంది అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్. సో ఫైనల్ గా మనం చూసుకుంటే కన్క్లూజన్ స్టేట్మెంట్, ఈ ప్లాట్ఫామ్ అనేది ఇట్ విల్ బి ఎక్స్పెక్టింగ్ టు ఎంపవర్ నియర్లీ 20 lakh ట్రైబల్ చేంజ్ లీడర్స్. ట్రైబల్స్ని చేంజ్ చేయగలిగే కెపాసిటీ ఉండేటువంటి 20 lakh ట్రైబల్ లీడర్స్ని తయారు చేయడం జరుగుతుంది. వై? ఇన్ ఆర్డర్ టు బిల్డ్ వికసిత్ భారత్ బై 2047. మనకి 2040 అన్నీ కూడా ఈ అన్నిటికీ సముద్రం లాంటిది వికసిత్ భారత్ కదా. ఈ వికసిత్ భారత్ 2047 ఎయిమ్ రీచ్ అవ్వడానికే గవర్నమెంట్ చేసే వేరే వేరే పథకాలు ఇవన్నీ అనమాట. సో ఫైనల్గా దాంట్లో మర్జ్ అవ్వగలిగే కెపాసిటీ ఉండేలాగా ట్రైబల్స్ని కూడా తీసుకురావడానికి చేసినటువంటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పోర్టల్, దట్ ఈస్ ఆదివాణి స్కీమ్. సో హోప్ దిస్ సెషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. అండ్ ఆన్ దిస్ నోట్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్.